పొలిటికల్ లీడర్లంతా ఎవరి ఆఫీసులలో వాళ్ళు మాట్లాడు, ఎవరి కాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకున్నాడు ఒక ఎత్తు అయితే, ఇక గెలిచిన లీడర్లంతా ఒకతాన కూర్చొని మాట్లాడుకున్నాడు ఇంకో ఎత్తు. ఇక పబ్లిక్ సమస్యలు మాట్లాడుకోనికి అన్ని పార్టీల నుంచి గెలిచిన లీడర్లంతా అసెంబ్లీలో అట్నే పార్లమెంటులో మాట్లాడుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి కదా, మరి ఎట్లయితున్నాయి ఓ పారు చూసొద్దాంపా. అబ్బా పార్లమెంట్ల సమావేశాలు అయితే బాగా గరం అవుతున్నాయి అబ్బా. ఇక నిన్న అందరూ పోగానే హౌస్ చెకింగ్ చేస్తే రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింగి సీట్ కాడ నోట్ల కట్ట దొరికిందట. ఇక తెల్లారి మీ అందరికి చెప్పుడు నా బాధ్యత అనుకుంటా రాజ్యసభ చైర్మన్ అందరి ముంగట్నే చెప్పిండట. అగో గట్లెట్లా మా ఎంపీ గారి పేరు తీస్తారు, ఎంక్వైరీ ఏలాగా అని చెప్పేసి రచ్చ నడిచింది. I reached the inside of the house yesterday at 12:57 p.m. in the afternoon. The house rose at 1 p.m. 3 or 4 minutes after I entered the house. From 1 to 1:30 I sat with Mr. Ayodhya Prasad in the canteen in Sangam and had lunch. At 1:30 I left Parliament. So my total stay in the house yesterday was 3 minutes and my stay in the canteen was 30 minutes. I find it bizarre that even on such issues, politics is waste. అగో ఇన్నర్ కదా ఎంపీ గారు ఏమంటున్నారు, గా పైసలతో నాకు సంబంధం లేదు, నేను 12:57 లోపలికి వచ్చినా మధ్యాహ్నం 1కి సభ వాయిదా అనేవాడే, 1:35 దాకా అయోధ్య క్యాంటీన్లో ఆడ కూర్చొని సపరేట్కి ఇంటికి పోయినా నాకు సంబంధం లేదు ఆ పైసలతోనే అంటుండు. ఇంగిటు హైత్ నగర్ పోలీస్ స్టేషన్ కాడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న పోలీస్ స్టేషన్లోనే ప్రెస్ మీట్ పెట్టిరు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఫోటోని మార్ఫింగ్ చేసి బీజేపీ గుజరాత్ ట్విట్టర్ ఆఫీషియర్లా పోస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇట్లా సమావేశాలలో ప్రతిపక్షాలను నిగలనిస్తలేరని చెప్పేసి గుస్స అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రాహుల్ గాంధీ గారిని ఒక మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్ పెట్టి బీజేపీ గుజరాత్ అఫీషియల్ వెబ్సైట్లా, అంటే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లా, ఎక్స్ హ్యాండిల్లా కాలాధన్ का किस्सा है, यही రాహుల్ का హిస్సా है అని ఒక మీ అందరికి చూపిస్తున్నా. ముఖ్యంగా ఇది దీంట్లో మీరు చూసినట్టయితే ఇది ఒక మార్ఫుడ్ పిక్చర్. రాహుల్ గాంధీ గారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఒక మార్ఫుడ్ పిక్చర్ని భారతదేశంలో కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసే దిశగా బీజేపీ నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రము గుజరాత్లో ఈ యొక్క కార్యక్రమాన్ని